ఈరోజు అమావాస్య తిథి సోమవారంతో కలిసి వచ్చింది. దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని రకాలైన పాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సోమవారం అమావాస్యతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేస్తాయని కాశీఖండంలో శివమహాపురాణం రుద్రాధ్యాయంలో చెప్పారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కనీసం 3 ప్రదక్షిణలు శివాలయంలో చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సోమవతి అమావాస్య రోజు చేసే శివాభిషేకం అనేది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేస్తుంది. నవగ్రహాలలో చంద్రుడు తనకు తగిలినటువంటి దెబ్బలు గాయాల బాధ నుంచి బయటపడటానికి సోమవతి అమావాస్య రోజు పరమశివుడికి అభిషేకం చేశాడని పురాణాల్లో చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ 3 నామాలు చదువుకోండి. ఈ 3 నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే సమస్త అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర మహిళామణులు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. నందీశ్వరుడు సోమవతి అమావాస్య రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి అద్భుతమైన ఫలితాలు పొందాడని పురాణ గ్రంథాలలో చెప్పడం జరిగింది. కాబట్టి మహిళలందరూ కూడా అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన రోజు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయండి. దీన్ని అమా సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలా రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ రావి చెట్టు దగ్గర ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరం కానీ ఉంచండి. 108 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత చెట్టు దగ్గర ఉంచినటువంటి ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం ఎవరికైనా మీ చేత్తో ఇచ్చేసేయండి. అలా చేయటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ సర్వశుభాలు చేకూరుతాయి. మహిళలకి దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే 108 ప్రదక్షిణలు చేయలేని వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం కూడా పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే ఎవరైనా మహిళలు 108 ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఉంటే 11 ప్రదక్షిణలు మాత్రమే చేస్తూ నమశివాయ ఓం అని జపించుకోండి. నమశివాయ ఓం అని జపిస్తూ 11 ప్రదక్షిణలు చేసినా కూడా అమా సోమవార వ్రతం చేసిన విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా దేవాలయంలో అన్నదానం నిర్వహించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు పూర్తి చేసి అక్కడ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే వస్త్రదానం చేసినట్లయితే ఈరోజు ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మహిళామణులు ఎవరైనా సరే రావి చెట్టు దగ్గర దీపం వెలిగించిన తర్వాత పక్షులకు గింజలు ఆహారంగా వేసినట్లయితే, పక్షులకు కానీ పావురాలకు కానీ గింజలు ఆహారంగా వేసినట్లయితే సంతానపరమైనటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎవరైనా సరే గృహంలో పాదరస శివలింగానికి కానీ స్ఫటిక శివలింగానికి కానీ నర్మదా బాణలింగానికి కానీ సోమవతి అమావాస్య సందర్భంగా ప్రదోష కాలంలో అభిషేకం నిర్వహించుకోవటం ద్వారా అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సోమవారంతో కూడిన అమావాస్య రాత్రికి భోజనం చేయరాదు, ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. దానివల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకొని పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.